అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. 45 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండాల్సి రావచ్చని నాసా తెలిపింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్యే అందుకు కారణమని పేర్కొంది. 10 రోజుల మిషన్లో భాగంగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లో జూన్ 5న ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను పరీక్షించనున్నట్లు నాసా ప్రకటించింది. రోదసీలోకి వెళ్తున్నప్పుడు తలెత్తిన థ్రస్టర్ల సమస్యతో పాటు హీలియం లీకేజీని పూర్తిస్థాయిలో విశ్లేషించనున్నట్లు తెలిపింది. ఈ సమస్య కారణంగా ఐఎస్ఎస్ నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల రాక 45 నుంచి 90 రోజుల పాటు ఆలస్యం కానుందని నాసా వెల్లడించింది. జూన్ 5న ఐఎస్ఎస్ కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరిగి వస్తారని నాసా గతంలో ప్రకటించింది. అయితే హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాముల రాకను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు జూన్ 22న వెల్లడించింది. జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను ఐఎస్ఎస్ లోకి తీసుకెళ్తున్న క్రమంలో బోయింగ్ స్టార్లైనర్లో హీలియం లీకేజీతో పాటు థ్రస్టర్ల సమస్య ఏర్పడింది. రోదసీలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. బోయింగ్ స్టార్లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను న్యూ మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా విశ్లేషించనున్నట్లు నాసా వెల్లడించింది. స్టార్లైనర్లో ఏర్పడిన సమస్యలకు ఖచ్చితమైన కారణాలను ఇంజనీర్లు ఇప్పటికీ కనుగొనలేదని ప్రకటించింది. థ్రస్టర్ల సమస్యకు గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా కారణాల్ని కనుగొంటామని నాసా వర్గాలు చెప్పాయి. వ్యోమగాముల స్పేస్ సూట్ నుంచి నీరు లీక్ కావడంతో ఈ వారం నిర్వహించాల్సిన స్పేస్ వాక్ వాయిదా పడింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ఇది. ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర. ఇప్పటికే స్పేస్ ఎక్స్ తమ వ్యోమనౌక ద్వారా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లింది.